Hi friends, welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of మనశంకర వరప్రసాద్ గారు. ఆచార్య బోలా శంకర్ గేమ్ చేంజర్ హరిహర వీరమలతో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ అందరికీ భారీ అంచనాలు ఈ సినిమా పైన ఉన్నాయి. ఎందుకంటే దీనికి అనిల్ రావుపూడి ఫ్లాప్ సేల్ లేని డైరెక్టర్ తీయడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఆల్రెడీ అమెరికాలో పడిపోయింది. మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రివ్యూ ఏంటో మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే చిరంజీవి గారు ఒక ఎన్ఐఏ ఏజెంట్ అన్నమాట. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒక 6 సంవత్సరాలు భార్య పిల్లలకు దూరంగా ఉంటాడు. అయితే ఇందులో విలన్ వచ్చేసి ఒక ఎక్స్ పోలీస్ మ్యాన్. అతని నుండి వాళ్ళ భార్య పిల్లల్ని ఎలా కాపాడడం అనేదే ఈ స్టోరీ. ఫ్యామిలీని కాపాడుతూనే మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చిరంజీవి. అందులోనే మనకు ఒక మంచి ఫన్ కామెడీ జనరేట్ అవుతుంది అన్నమాట. ఇందులో వెంకటేష్ గారు లాస్ట్ 20 నిమిషాలు వస్తారు. నాన్ స్టాప్ కామెడీ. ఒక మల్టీ బిలియనియర్ డబ్బులున్న వ్యక్తిగా వస్తాడు ఈ సినిమాలో. మనకి బాగా రిచ్ కిడ్ లాగా వస్తాడు వెంకటేష్. ఇందులో వెంకటేష్ పేరు వెంకీ గౌడ. యుఎస్ నుండి మనకున్న జెన్యూన్ సోర్స్ ద్వారా వస్తున్న రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5. ఓవరాల్గా ఒక్క ముక్కలో అమెరికా నుండి మనకు వచ్చిన రివ్యూ చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ అనిల్ రావుపూడి పైన పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకున్నాడని చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీరిందని చెప్తున్నారు ఈ సంక్రాంతి పండగకి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి సుమారుగా 122 కోట్లుగా తెలుస్తుంది. అంటే సుమారుగా 224 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి హిట్ అనిపించుకోవాలంటే. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.